రాష్ట్రంలో భానుడి ప్రతాపం మొదలైంది. అప్పుడే ఎండల తీవ్రత కనిష్ట స్థాయి నుంచి గరిష్ట స్థాయికి చేరింది. గత వారంతో పోల్చుకుంటే హైదరాబాద్లో భానుడి భగభగలు తీవ్రమయ్యాయి. తాజాగా 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేడి గాలుల ప్రభావంతో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న 3 రోజులు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో భానుడి ప్రతాపం మొదలైంది. అప్పుడే ఎండల తీవ్రత కనిష్ట స్థాయి నుంచి గరిష్ట స్థాయికి చేరింది. గత వారంతో పోల్చుకుంటే హైదరాబాద్లో భానుడి భగభగలు తీవ్రమయ్యాయి. తాజాగా 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వేడి గాలుల ప్రభావంతో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి, నిన్నటి వరకు నార్మల్ గా ఉన్న ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 36 డిగ్రీలకు పైగా పెరగడం చూస్తున్నాం. వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు? రైట్, చూసుకుంటే ఏదైతే మాధవి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపెడుతూ తెలంగాణ రాష్ట్రాల సౌతర్న్ తెలంగాణ పైన ఇప్పటికే ఎండ తీవ్రతగా ఎక్కువ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మరియు వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే తెలియజేసింది ఏమన్నదంటే రానున్న 3 రోజుల్లో ఇంకా ఎండ తీవ్రత ఎక్కువ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈశాన్య మరియు ఆగ్నేయ దిశగా గాలులు ఎక్కువ ఉండడం వల్ల ఎండ తీవ్రత ఎక్కువ నమోదయ్యే అవకాశాలు ఉంటాయని ఇప్పటికే వాతావరణ హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. రానున్న 3 రోజులలో కూడా సేమ్ ఇదే యథావిధిగా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయని తెలుపుతున్నారు. మరియు ముఖ్యంగా ఏంటంటే జిల్లాల వారు చూసుకుంటే ఆదిలాబాద్ లో ఇప్పటికే 36 డిగ్రీ సెల్సియస్ ఎండ నమోదైంది. మరియు భద్రాద్రి కొత్తగూడెం కూడా అధిక స్థాయిలో 37 డిగ్రీ సెల్సియస్ కూడా నమోదైంది అని వాతావరణ వారు తెలుపుతున్నారు. మాధవి. రైట్ అరవింద్, థ్యాంక్ యూ.